Hello friends, welcome to LTX classes. So friends, this is part of our current affairs series for the bank exams. ఒకవేళ ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మీకు కావాలి అని అనుకుంటే మన యొక్క LTX బ్యాంక్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్ అయితే ఉంటుందండి. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఎస్ సో ఫ్రెండ్స్, మనము అక్టోబర్ కరెంట్ అఫైర్స్ అయితే కనుక డిస్కస్ చేస్తున్నాము. సో ద లెటర్స్ కమ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. Which ministry of the government of India is the nodal ministry for the Dharti Aaba Janajatiya Gram Utkarsh Abhiyan, recently inaugurated by the Prime Minister Narendra Modi? గవర్నమెంట్ స్కీమ్స్ అనేటువంటివి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అండి మనకి. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్కీమ్ ఏంటి అని అంటే కనుక లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ద స్కీమ్ నేమ్ వచ్చేసి ధరతి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్, గ్రామ ఉత్కర్ష్ అభియాన్ అనేటువంటి స్కీమ్ని మనకి రీసెంట్గా మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అయితే కనుక లాంచ్ చేశారండి. ఆబ్జెక్టివ్ ఏంటి అసలు, ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద ట్రైబల్ విలేజెస్. సో ట్రైబల్ విలేజెస్ని హోలిస్టిక్గా డెవలప్ చేయాలి అంటే ఎడ్యుకేషన్ సెక్టార్లో, హెల్త్ సెక్టార్లో, వీటన్నిటిలోని కూడా హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇన్ ట్రైబల్ విలేజెస్ ఈజ్ ద కోర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ధరతి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ అనేటువంటిది. అరౌండ్ ఈ స్కీమ్ అండర్లో మనం తీసుకుంటే సో 63,000 విలేజెస్, సో టు బీ స్పెసిఫిక్ 63,843 విలేజెస్ని అయితే కనుక మనకి కవర్ చేస్తున్నారు. బెనిఫిటింగ్ మోర్ దాన్ 5 crore పాపులేషన్, more than 5 crore population will be benefited because of this particular scheme in around 549 districts. సో టోటల్ 549 డిస్ట్రిక్ట్స్ని మనకి కవర్ చేస్తూ ఈ యొక్క స్కీము లైక్ ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టార్, రోడ్ కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా మనకైతే కనుక చేయబడడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక దీనికి ఎంత వాట్ వాజ్ ద టోటల్ అవుట్లే ఈజ్ సంథింగ్ దట్ ఈజ్ ఇంపార్టెంట్. మనకి అరౌండ్ మనకి దీనికి అలొకేట్ చేసింది 79,156 crore అయితే కనుక మనకైతే కనుక అలొకేట్ చేశారండి. దాంట్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ షేర్ తీసుకుంటే కనుక 56,000 crore అయితే కనుక ఉంటుంది. సో దీంట్లో సెంట్రల్ షేర్ ఎంత, స్టేట్ షేర్ ఎంత? సో సెంట్రల్ షేర్ వచ్చేసి మనం తీసుకుంటే 56,333 crore అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ షేర్ వచ్చేసి 22,823 crore ఇస్ ద థింగ్ మనకి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంతకుముందు ఈ యొక్క ట్రైబల్ కమ్యూనిటీ యొక్క వెల్ఫేర్ గురించి మనకి లాంచ్ చేసినటువంటి స్కీమ్ ఏంటంటే పిఎం జన్మాన్ స్కీమ్ అని చెప్పి లాంచ్ చేశారు. దాని యొక్క సక్సెస్ని ఆధారంగా చేసుకునే మనకి ఏంటంటే కనుక ఈ స్కీమ్ని మనకి తీసుకుని వచ్చారు. అదే పాయింట్ రాస్తున్నాను సింపుల్లీ. సో ప్లాన్డ్ బేస్డ్ అపాన్ ద సక్సెస్ ఆఫ్ పిఎం జన్మాన్ స్కీమ్. సో పిఎం జన్మాన్ స్కీమ్ గురించి మనకి ఏం తెలియాలి ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్లో? సో పిఎం జన్మాన్ స్కీమ్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అని అర్థం. జన్మాన్ అంటే కనుక పిఎం స్టాండ్స్ ఫర్ ప్రధానమంత్రి. ఐ విల్ రైట్ ఇట్ సో దట్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ రిఫరెన్స్ పర్పస్. సో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అంటాం ఈ యొక్క పిఎం జన్మాన్ స్కీమ్ అని చెప్పి. ఈ పిఎం జన్మాన్ స్కీమ్ అనేటువంటిది మనకి ఎప్పుడు లాంచ్ చేశారు? ఇన్ నవంబర్ 2023లో మనకైతే కనుక దీన్ని లాంచ్ చేయబడడం జరిగిందండి. లాంచ్డ్ ఇన్ ద ఇయర్ నవంబర్ 2023. దీనికి బడ్జెట్ అవుట్లే ఎంత మనకి అరౌండ్ 24,000 crore అయితే కనుక దీనికి బడ్జెట్ అయితే అవుట్లే పెట్టారు. బడ్జెట్ అవుట్లే ఈజ్ అరౌండ్ 24,104 crore మనకి అప్రాక్సిమేట్లీ. వీళ్ళ యొక్క ఫోకస్ ఏంటి, పిఎం జన్మాన్ స్కీమ్ యొక్క ఫోకస్ ఏంటి అని అంటే కనుక ఎక్స్క్లూజివ్లీ ఆన్ పీవీటీజీ కమ్యూనిటీ సెంటర్. ఇది లాస్ట్ టైం మనకి ఎస్బీఐలో అడిగారండి ఇదే క్వశ్చన్, ఎంతమంది పీవీటీజీ కమ్యూనిటీస్ ఉన్నారు అని చెప్పేసి. పీవీటీజీ స్టాండ్స్ ఫర్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని అర్థం. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్.
ఎంతమంది ఉన్నారు పీవీటీజీ కమ్యూనిటీస్ మన కంట్రీలో? 75 కమ్యూనిటీస్ ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ పీవీటీజీ కమ్యూనిటీస్ ఇన్ అవర్ కంట్రీ. అంటే వీళ్ళు ట్రైబల్సే, బట్ వాళ్ళల్లో మళ్ళీ ఎక్స్క్లూజివ్లీ బ్యాక్వర్డ్ ఉండేటువంటి పీపుల్ అనమాట. ఒడిస్సాలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ అయితే కనుక ఉన్నారు, హయ్యెస్ట్ నెంబరు, ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్ సెకండ్ పొజిషన్లో ఉన్నారండి. అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎంతమంది కమ్యూనిటీస్ ఉన్నారు అని అడిగారు. 75 కమ్యూనిటీస్ ఇస్ ద ఆన్సర్. ఈ పీవీటీజీ కమ్యూనిటీ గురించి ఏ స్కీమ్ లాంచ్ చేశారు? పిఎం జన్మాన్ స్కీమ్. పిఎం జన్మాన్ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు? నవంబర్ 2023లో లాంచ్ చేయబడడం జరిగింది. ఇప్పుడు ఏ స్కీమ్ గురించి మాట్లాడుతున్నాము? ధరతీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్. ఇది నాట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ పీవీటీజీ బట్ ద ఎంటైర్ ట్రైబల్ కమ్యూనిటీస్కి సంబంధించి. సో హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రైబల్ విలేజెస్ గురించి మనకైతే కనుక లాంచ్ చేయబడడం జరిగిందండి ఈ స్కీమ్ రీసెంట్గా. అండ్ ఎవరు మనకి నోడల్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ విల్ బి ద నోడల్ మినిస్ట్రీ ఫర్ దిస్ పర్టికులర్ స్కీమ్. క్వశ్చన్ చూడండి, విచ్ మినిస్ట్రీ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ నోడల్ మినిస్ట్రీ ఫర్ ధరతీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ? సో ద ఆన్సర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఇస్ ద ఆన్సర్. క్లియర్? కెన్ వి మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్? Yes. Let us go to the next one. The Indian Air Force has recently signed a MOU, Memorandum of Understanding, with which Indian IIT to collaborate on advancing the innovative technologies for the aviation textiles, particularly focusing on parachutes and as well as other safety equipment. Yes. And other safety equipment. IIT Bombay, IIT Kharagpur, Guwahati, Hyderabad and as well as IIT Delhi. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక రీసెంట్గా మన యొక్క ఐఐటి ఢిల్లీ సో రీసెంట్లీ వీళ్ళతోటి ఎవరు కొలాబరేట్ అయ్యారండి? ఐఐటి ఢిల్లీ వాళ్ళతోటి హెడ్ క్వార్టర్స్ మెయింటెనెన్స్ కమాండ్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. హెడ్ క్వార్టర్స్ మెయింటెనెన్స్ కమాండ్, హెడ్ క్వార్టర్స్ మెయింటెనెన్స్ హెచ్క్యూ కమాండ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మనకి రీసెంట్గా ఆఫ్ నాగ్పూర్ వాళ్ళు ఐఐటి ఢిల్లీ వాళ్ళతోటి రీసెంట్గా మనకైతే కనుక ఒక ఎంఓయూ అయితే కనుక సైన్ చేసుకున్నారు. దేని గురించి సైన్డ్ అన్ ఎంఓయూ? ఫర్ వాట్ పర్పస్? ఫర్ ద పర్పస్ ఈస్ టు కొలాబరేట్, దే విల్ కొలాబరేట్ టుగెదర్ ఫర్ డెవలపింగ్ ద అడ్వాన్సింగ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్, advancing the innovative technologies for the aviation textiles. ఫర్ ఏవియేషన్ టెక్స్టైల్స్ గురించి అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ గురించి డెవలప్ చేయడం గురించి వీళ్ళైతే కనుక మనకి కొలాబరేట్ అవ్వడం అయితే కనుక జరిగిందండి. సో హియర్ విచ్ ఐఐటి తోటి కొలాబరేట్ అయ్యారని అడుగుతూ ఉంటారు. దట్ ఈస్ ఐఐటి ఢిల్లీ ఈస్ ద ఆన్సర్. సో బట్ హియర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ అదర్ ఇంపార్టెంట్ ఐఐటీస్ మనకి న్యూస్లో అయితే కనుక ఉన్నాయండి. ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే, సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO వాళ్ళు రీసెంట్గా మనకి ఐఐటి ఢిల్లీ తోటి మళ్ళీ అగైన్ ఐఐటి ఢిల్లీ తోటే మనకి దే టుగెదర్ డెవలప్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ని డెవలప్ చేశారండి వీళ్ళు. దే డెవలప్డ్ ద లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్. సో ఫర్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ జాకెట్స్ని మనకైతే కనుక డెవలప్ చేయడం జరిగింది. అండ్ దాని పేరు దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అబేద్ అని కూడా పెట్టారనమాట మనకి. అబేద్, వాట్ ఈజ్ అబేద్ అని కూడా అడుగుతుంటారు. అబేద్ అంటే అర్థం ఏంటి మనకి? సంథింగ్ లైక్ అడ్వాన్స్డ్ బ్యాలిస్టిక్స్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్ అని అర్థం. అడ్వాన్స్డ్ బ్యాలిస్టిక్స్ ఫర్ ద హై ఎనర్జీ డిఫీట్. Advanced ballistics for high energy defeat is the answer. So ఫస్ట్ పాయింట్ ఏం తెలియాలి? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి ఐఐటి ఢిల్లీ తోటి కొలాబరేట్ అయ్యి కలిసి మనకి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అబేద్ లేకపోతే ఈ యొక్క అబేద్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక డెవలప్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళు ఐఐటి కాన్పూర్ తోటి మనకైతే కనుక ఎంఓయూ సైన్ చేసుకున్నారండి. సో విత్ ద ఐఐటి కాన్పూర్ తోటి మనకైతే ఎంఓయూ అయితే సైన్ చేసుకోవడం జరిగింది. పర్పస్ ఈస్ డెవలప్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డిజిటల్ పబ్లిక్ గూడ్స్. సో డెవలప్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డిజిటల్ గూడ్స్ని ఇన్ ద హెల్త్ సెక్టార్లో మనకి ఏంటంటే కనుక డెవలప్ చేయడం గురించి. సో డిజిటల్
పబ్లిక్ గుడ్స్. సో దీన్ని డెవలప్ చేయడం గురించి మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని సైన్ చేసుకోవడం అయితే జరిగింది. దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్ మనకి ఏంటంటే కనుక, సో వీ హ్యావ్ అనదర్ ఇంపార్టెంట్ MOU మనకి ఐజీ డ్రోన్స్ వాళ్ళు రీసెంట్గా మనకి ఐఐటి భువనేశ్వర్ వాళ్ళతోటి మనకి రీసెంట్గా దే బోత్ హ్యావ్ సైన్డ్ అన్ MOU. ఇక్కడ పర్పస్ ఏంటంటే కనుక డిజాస్టర్ మేనేజ్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ క్యారీ అవుట్ చేయడం గురించి. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో R&D క్యారీ అవుట్ చేయడం గురించి ఐజీ డ్రోన్స్ ప్లస్ ఐఐటి భువనేశ్వర్ వాళ్ళు మనకైతే కనుక ఒక MOU అయితే సైన్ చేసుకున్నారు. ఫోర్త్ వన్ మనకి ఐఐటి మద్రాస్ వాళ్ళతోటి ఐడిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు, IDBI బ్యాంక్ అండి. సో మై బ్యాడ్, ఇట్ వాజ్ IDBI బ్యాంక్ వాళ్ళు అయితే కనుక కొలాబరేట్ అయ్యారు. దే లాంచ్డ్ ద సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ని మనకి ఏంటంటే కనుక తీసుకుని రావడం అయితే కనుక జరిగిందండి. దెన్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే C.DOT వాళ్ళు. సో ఫిఫ్త్ వన్ ఐఎమ్ రైటింగ్ ఇట్ హియర్. C.DOT వాళ్ళు మనకి ఎవరితోటి ఐఐటి రూర్కీ అండ్ యాజ్ వెల్ యాజ్ మండి, ఐఐటి రూర్కీ తోటి మనకైతే కనుక కొలాబరేట్ అయ్యి 6G స్టాండర్డైజేషన్ గురించి అండ్ కనెక్టివిటీ గురించి మనకైతే కనుక 6G గురించి MOU అయితే కనుక సైన్ చేసుకోవడం జరిగింది. సో హియర్ మనం ఏమేమి తెలుసుకోవాలి, ఐఐటి ఢిల్లీ వాళ్ళు రీసెంట్గా హెడ్ క్వార్టర్స్ మెయింటెనెన్స్, సో HQ కమాండ్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ తోటి మనకి సైన్ చేసుకుని ఇక్కడ అడ్వాన్స్డ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఫర్ ఏవియేషన్ టెక్స్టైల్స్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఐఐటి ఢిల్లీ తోటి కొలాబరేట్ అయ్యి అబేద్ అనే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ని డెవలప్ చేశారు. నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళు ఐఐటి కాన్పూర్ తోటి మనకి కొలాబరేట్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డిజిటల్ పబ్లిక్ గూడ్స్ ఫర్ AI దీన్ని డెవలప్ చేయడానికి MOU అయితే సైన్ చేసుకున్నారు. ఐజీ డ్రోన్స్ వాళ్ళు ఐఐటి భువనేశ్వర్ తోటి సైన్ చేసుకుని టు ప్రమోట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. దెన్ ఐఐటి మద్రాస్ వాళ్ళు IDBI బ్యాంక్ తోటి మనకైతే కొలాబరేట్ అయ్యి సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ని తీసుకుని వచ్చారు. C.DOT వాళ్ళు ఐఐటి రూర్కీ తోటి కొలాబరేట్ అయ్యి 6G స్టాండర్డైజేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కనెక్టివిటీని మనకైతే తీసుకుని రావడం జరిగిందండి. సో హియర్ ఇప్పుడు ఇక్కడ మనకి ఎవరెవరు అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకి ఎవరితో కొలాబరేట్ అయ్యింది అని అంటే కనుక ఐఐటి ఢిల్లీ తోటి మనకి కొలాబరేట్ అయ్యారండి. So I hope you have understood. Let's move forward to the next question. World Animal Day is observed annually on October 4th. What was the theme for the World Animal Day 2024? అప్పుడప్పుడు గవర్నమెంట్ వైజ్ సో ఇలా ఇంటర్నేషనల్ డేస్ సో రిలేటెడ్ మనకి ఏంటంటే కనుక థీమ్స్ కూడా మనకి అడిగే అవకాశాలు ఉంటాయి. వరల్డ్ యానిమల్ డే ఈజ్ సంథింగ్ దట్ వాజ్ ఇన్ ద న్యూస్ అండి. వరల్డ్ యానిమల్ డే. ఈ వరల్డ్ యానిమల్ డే అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ప్రతి ఇయరు కూడా అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ October 4th. మనకైతే కనుక అబ్జర్వ్ చేయడం అయితే కనుక జరుగుతుంది. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి 2024 థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ద వరల్డ్ ఈజ్ దేర్ హోమ్ టు. అంటే ఈ యొక్క వరల్డ్ అనేటువంటిది ఓన్లీ హ్యూమన్స్కే కాదు, ఇట్ ఈస్ హోమ్ టు ద యానిమల్స్ యాజ్ వెల్. సో వీ షుడ్ నాట్ టేక్ అవే దేర్ వాళ్ళ యొక్క షెల్టర్ని వాటిని కూడా మనం అయితే కనుక ఎన్క్రోచ్ చేయకూడదు వాళ్ళ యొక్క హ్యాబిటాట్స్లో అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. అసలు హిస్టరీ ఒక పాయింట్ మనం మాట్లాడుకుంటే ఎప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం మనకి సెలబ్రేట్ చేశారు అని అంటే కనుక ఫర్ ద ఫస్ట్ టైం సెలబ్రేటెడ్ ఆన్ 24th March మనకైతే కనుక ఫర్ ద ఫస్ట్ టైం సెలబ్రేట్ చేయడం జరిగిందండి. ఎవరు మనకి హెన్రిచ్ జిమ్మర్మన్ అనేటువంటి జర్మన్ రైటర్ మనకి హెన్రిచ్ జిమ్మర్మన్. సో హీ ఈజ్ ఏ జర్మన్ రైటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ యానిమల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్ అనమాట. సో హీ ఈజ్ ఏ జర్మన్ రైటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ యానిమల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్. ఎస్, సో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనకి ఈ యొక్క యానిమల్ డేని మనకి సెలబ్రేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి తర్వాత లేటర్ ఆన్ మనకి ఏం చేశారు అని అంటే కనుక ప్రతి సంవత్సరం సెలబ్రేటెడ్ లేటర్ యాన్యువల్లీ ఆన్ October 4th. ఆ తర్వాత నుంచి మనకి క్లియర్. సో కమింగ్ టు దిస్ క్వశ్చన్, వరల్డ్ యానిమల్ డే is observed annually on October 4th. What was the theme for World Animal Day అంటే the world is their home too is the theme అండి. Moving forward to the next one.
In October 2024, Prime Minister Narendra Modi inaugurated the GAIL's first compressed biogas CBG plant in which district of Jharkhand అని అడుగుతున్నారు మనకి. Dumka, Chatra, Lohardaga, Ranchi and as well as the Palamau. So coming to the next one, Prime Minister Narendra Modi inaugurated the GAIL's first compressed మనకి ఏంటి అని అంటే రీసెంట్లీ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ సో రీసెంట్లీ ఏమి ఇనాగరేట్ చేశారండి గెయిల్. వాట్ డస్ గెయిల్ స్టాండ్స్ ఫర్? గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ యొక్క ద ఫస్ట్ సిబిజీ ప్లాంట్. సో ద ఫస్ట్ సిబిజీ ప్లాంట్ మనకి ఏంటంటే కనుక ఇన్ రాంచీ జార్ఖండ్లో మనకైతే కనుక తీసుకుని వచ్చారండి, ఇనాగరేట్ చేశారండి. సో రాంచీ జార్ఖండ్లో మనకైతే కనుక ఇనాగరేట్ చేశారు. దీని యొక్క కెపాసిటీ గురించి మనం మాట్లాడుకుంటే అరౌండ్ 12,500 మీటర్ క్యూబ్. సో పర్ డే కెపాసిటీ అయితే కనుక మనకి దీనికి ఉంటుంది. సో అండ్ ఇది ప్రాసెస్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ వచ్చేసి మనకి ఎంత ట్రీట్ చేస్తుంది అని అంటే 150 tons ఆఫ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని మనకైతే కనుక ట్రీట్ చేస్తుంది. 150 tons of municipal solid waste will be treated by this. As a result, 5,000 kg of bio-CNG, 5,000 kg of bio-CNG per day మనకైతే కనుక ప్రొడ్యూస్ చేస్తుందండి. Per day will be ప్రొడ్యూస్డ్ బై దిస్ పర్టికులర్ ప్లాంట్ అని అయితే కనుక చెప్తున్నారు. అనదర్ ఇంపార్టెంట్ ఏంటంటే 2021లో సో ఇన్ ద ఇయర్ 2021 మనకి ఏంటంటే ఈ యొక్క గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్ అండ్ అలాగనే రాంచీ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు రాంచీ మున్సిపల్ కార్పొరేషన్ ఈ కన్సెషనల్ అగ్రిమెంట్ని అయితే కనుక మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ కన్సెషనల్ అగ్రిమెంట్ని అయితే కనుక మనకి సైన్ చేసుకున్నారు ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ దిస్ ప్లాంట్. సో కన్సెషనల్ అగ్రిమెంట్ సైన్డ్ ఎప్పుడు 2021లోనే. దాన్ని ఆ ప్లాంట్ని రీసెంట్గా మనకైతే కనుక ఇనాగరేట్ చేశారు. మరి గెయిల్ గురించి తెలియాలి కదా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. వాట్ డస్ గెయిల్? సో గెయిల్ స్టాండ్స్ ఫర్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని. ఎప్పుడు ఇన్కార్పొరేట్ చేశారు దీన్ని? ఇట్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద ఇయర్ 1984లో మనకైతే కనుక దీన్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగిందండి. యాజ్ ఏ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్గా మనకైతే కనుక దీన్ని ఇన్కార్పొరేట్ చేశారు. వీళ్ళు మనకి ఏ మినిస్ట్రీ అండర్లో మనకి ఇది చేస్తుంటారు? అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ గ్యాస్. అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ యాజ్ వెల్ యాజ్ ద న్యాచురల్ గ్యాస్ మనకైతే కనుక ఇది ఫంక్షన్ చేస్తుంటుంది. దెన్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏంటంటే 1 February 2013లో మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ ఈ యొక్క గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి మనకి మహారత్న స్టేటస్ని కన్ఫర్ చేశారు. కన్ఫర్డ్ ద మహారత్న స్టేటస్. మహారత్న స్టేటస్ని మనకైతే కనుక కన్ఫర్ చేయబడటం జరిగింది. సో ఇక్కడ మెయిన్లీ ఏమడుగుతారు అని అంటే కనుక ఎక్కడ ఇది చేశారని అడుగుతుంటారు, ఇన్ విచ్ డిస్ట్రిక్ట్. సో ద ఆన్సర్ వచ్చేసి రాంచీ జార్ఖండ్లో మనకి రీసెంట్గా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ యొక్క సో ద ఫస్ట్ సిబిజీ ప్లాంట్ని అయితే కనుక మనకు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇనాగరేట్ చేశారండి. సో గెయిల్ గురించి కూడా మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చూసాం. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. In October 2024, the National Capital Region Transport Corporation NCRTC collaborated with which payment bank to introduce co-branded NCMC National Common Mobility Cards which is aimed at enhancing the commuter convenience. సో ఈ రోజున మనం చూసినట్లయితే కనుక మెట్రోకి ఒక పర్టికులర్ వ్యాలెట్ ద్వారా మనకి ఏంటంటే కనుక రోడ్ వేస్కి ఇంకొక పేమెంట్ మెథడ్స్ ఇలా డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్కి డిఫరెంట్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి అనే ఉద్దేశంతో ఒక కామన్ కార్డ్ని మనకి తీసుకుని రావాలి. సో దట్ అది మనం ఏంటంటే షాపింగ్లోనే యూస్ చేసుకోవచ్చు, దెన్ నెక్స్ట్ వచ్చేసి మెట్రోస్లో యూస్ చేసుకోవచ్చు, బస్సెస్లో యూస్ చేసుకోవచ్చు అనేటువంటి ఐడియాతో వచ్చిన కాన్సెప్టే ఈ యొక్క NCMC నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ అంటారు. ఈ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ని రీసెంట్గా మనకి వీళ్ళు ఏంటంటే కనుక నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ NCRTC. సో వాట్ డస్ ఇట్ స్టాండ్స్ ఫర్? నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు రీసెంట్గా మనకి ఎవరితో ఇది చేశారండి? దే హ్యావ్ రీసెంట్లీ కొలాబరేటెడ్ విత్ దట్ ఆఫ్ ద ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ తోటి మనకి కొలాబరేట్ అవ్వడం జరిగింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తోటి మనకైతే కనుక కొలాబరేట్ అయ్యి నౌ దే వాంట్ ఇంట్రడ్యూస్ ద co-branded
co-branded NCMC cards. NCMC. So that is what is national కామన్ మొబిలిటీ కార్డ్స్ అని అర్థం. మనకి వీటిల్లో అయితే కనుక మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్స్ అని చెప్పేసి. ఈ ఎన్సిఎంసి కార్డ్స్ ఏం చేస్తాయి మనకి, దే విల్ సింప్లిఫై అవర్ ట్రావెల్ నీడ్స్. సో త్రూ సింప్లిఫై ద ట్రావెల్ త్రూ వేరియస్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెట్రోస్, రైల్వేస్, బస్సెస్, వీటిలన్నిటిలో కూడా మనకి ఏంటంటే కనుక మన యొక్క ట్రావెల్ నీడ్స్ని అయితే కనుక సింప్లిఫై చేస్తాయి. ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏం తెలియాలంటే నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు ఎవరితో కొలాబరేట్ అయ్యారు టు ఇంట్రడ్యూస్ ద కో బ్రాండెడ్ ఎన్సిఎంసి కార్డ్స్ అని అడుగుతూ ఉంటారండి. పేమెంట్స్ బ్యాంక్, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్, జియో పేమెంట్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, ఫినో పేమెంట్ బ్యాంక్. ద ఆన్సర్ ఈస్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తోటి మనకి రీసెంట్గా అయితే కనుక కొలాబరేట్ అవ్వడం జరిగింది. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. In October 2024, which Indian city hosted the Malabar International Naval Exercise? So bringing together the naval forces from multiple countries to enhance the maritime cooperation and address the shared security challenges in the Indo-Pacific region. So here మనకి తెలియాల్సింది ఏంటి అని అంటే కనుక there was one such important exercise called as Exercise Malabar అనేటువంటి దాన్ని మనకి రీసెంట్గా ఇనాగరేట్ చేశారు. అండ్ ఇది మనకి క్వాడ్ కంట్రీస్ మధ్యన ఉన్నటువంటి జరిగినటువంటి ఎక్సర్సైజ్ అండి. క్వాడ్ కంట్రీస్ అంటే ఎవరెవరు మనకి, క్వాడ్ కంట్రీస్ అంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇండియా, సెకండ్ వన్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సో ద థర్డ్ వన్ ఈజ్ ఆస్ట్రేలియా అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ జపాన్. సో దీస్ ఆర్ ద కంట్రీస్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద క్వాడ్ కంట్రీస్. అండ్ ఈ ఎక్సర్సైజ్ మలబార్ ఎవరు హోస్ట్ చేశారు, ఇట్ ఈస్ హోస్టెడ్ బై ఇండియా. సో ఇండియా అయితే 2024th ఎడిషన్ మనకైతే హోస్ట్ చేసిందండి. ఎక్కడ జరిగింది, విశాఖపట్నంలో మనకైతే కనుక జరిగింది. సో విశాఖపట్నంలో ఈ యొక్క ఎక్సర్సైజ్ మలబార్ అనేటువంటిది మనకైతే కనుక కంక్లూడ్ చేశారు. సో ఇట్ ఇన్క్లూడెడ్ బోత్ సీ ఫేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హార్బర్ ఫేజ్ యాజ్ వెల్. సో బోత్ సీ ఫేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హార్బర్ ఫేజ్ అయితే కనుక మనకైతే కనుక ఇన్క్లూడ్ అయ్యింది. బోత్ ద సీ ఫేజ్ and as well as the harbor phase. Yes, apart from that there are other important exercises. దీనికి సంబంధించి ఎక్సర్సైజ్ తెలుసుకుంటే సరిపోతుందండి. ఇంకా అనదర్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ మనకి తీసుకుంటే కనుక రీసెంట్గా ఎయిత్ ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ కజ్ ఇండ్ 2024 మనకి రీసెంట్గా అయితే కనుక జరిగింది. సో ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడుగుతుంది. ఎవరెవరి మధ్య, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద కజకిస్తాన్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ కజకిస్తాన్ మధ్యన ఈ యొక్క ఎక్సర్సైజ్ కజ్ ఇండ్ 2024 అయితే కన్క్లూడ్ అయ్యింది. అండ్ ఇట్ వాజ్ ఇన్ ద ఆవ్లీ ఉత్తరాఖండ్లో మనకి జరిగిందండి. సెకండ్ ఇంపార్టెంట్ది ఏంటి అని అంటే కనుక మనకి దిస్ వాజ్ ద ఫస్ట్ వన్ విచ్ ఇస్ ఎక్సర్సైజ్ కజిండ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 7th ఎడిషన్ ఆఫ్ రీసెంట్లీ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్. జస్ట్ ఎవరి మధ్య జరిగింది, ఎక్కడ జరిగింది, ఆ 2 పాయింట్స్ తెలుసుకుంటే చాలండి. ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ మనకి ఎవరెవరి మధ్య జరిగింది అని అంటే కనుక బిట్వీన్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రాయల్ ఉమెన్ ఎయిర్ ఫోర్స్. బిట్వీన్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రాయల్ ఉమెన్ ఎయిర్ ఫోర్స్ మధ్యన ఈ ఎక్సర్సైజ్ అయితే కనుక మనకి జరిగింది మనకి. అండ్ మసీరాహ్ ఎయిర్ ఫోర్స్ బేస్ మసీరాహ్ ఇది ఒమన్లో జరిగిందండి ఎక్సర్సైజ్ మనకి. ఈ ఆవ్లీ ఉత్తరాఖండ్ మన కంట్రీలో జరిగింది. అంటే ఒకసారి మన కంట్రీలో జరుగుతుంటుంది, ఒక్కోసారి వాళ్ళ కంట్రీలో జరుగుతూ ఉంటుంది. సో ద ఎయిర్ ఫోర్స్ బేస్ మసీరాహ్ ఒమన్లో మనకైతే కనుక ఇది కన్క్లూడ్ అయ్యింది. మసీరాహ్ ఒమన్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్సర్సైజ్ మనం తీసుకుంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ ద ఫిఫ్త్ ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ నోన్ యాజ్ ఆల్ నజాహ్. ఎక్సర్సైజ్ పేరు వచ్చేసి ఆల్ నజాహ్ అనేటువంటి ఎక్సర్సైజ్ అయితే కనుక మనకి రీసెంట్గా కంక్లూడ్ అయింది. ఇది కూడా మనకి ఏంటంటే ఇది ఇండియన్ ఆర్మీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇండియన్ ఆర్మీ అండ్ దెన్ ద రాయల్ ఆర్మీ ఆఫ్ ఉమెన్. సో ఇందాకది ఎయిర్ ఫోర్స్ అండి, ఇది మనకి రాయల్ ఆర్మీ ఆఫ్ ఉమెన్ మనకైతే కనుక కన్క్లూడ్ అయ్యింది. ఇది కూడా మనకి రబ్కూట్ ట్రైనింగ్ ఏరియా ఇన్ ఒమన్లో మనకైతే కనుక ఎక్సర్సైజ్ అయితే కనుక జరిగింది. సో దట్ ఈస్ ఆల్ నజాహ్. అండ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ వన్ ఈస్ ఎక్సర్సైజ్ ఉదార శక్తి. ఈ ఎక్సర్సైజ్ ఉదార శక్తి అనేటువంటిది ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద మలేషియా మధ్యన మనకైతే కనుక జరిగింది. బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మలేషియా.
Yes, that is what is Udara Shakti. So then next fifth one, last one, which is exercise pitch black. Exercise pitch black 2024. ఇది మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఆస్ట్రేలియా మధ్యన అయితే కనుక జరిగిన ఎక్సర్సైజ్ అండి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా. సో ఎక్సర్సైజ్ ఎక్కడ కంక్లూడ్ అయ్యింది? ఇన్ డార్విన్, ఆస్ట్రేలియా. డార్విన్, ఆస్ట్రేలియాలో మనకైతే కనుక కంక్లూడ్ అయ్యింది. క్లియర్? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. సో అంటే అపార్ట్ ఫ్రమ్ ద ఎక్సర్సైజ్ మలబార్తో పాటు మనకు తెలియాల్సింది ఎక్సర్సైజ్ కజిండ్, ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్, నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ ఆల్ నజాహ్, ఎక్సర్సైజ్ ఉదార శక్తి, అండ్ దెన్ ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్. సో దెర్ ఆర్ సమ్ అదర్ ఎక్సర్సైజెస్ అండి, బట్ వేరే క్వశ్చన్లో మనం అయితే కనుక చూసి ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ దేర్. సో బట్ యాజ్ ఆఫ్ నౌ యూ కెన్ రిమెంబర్ దీస్ ఎక్సర్సైజెస్. నౌ కమింగ్ టు దిస్ వన్, ఎక్సర్సైజ్ మలబార్ ఎక్కడ జరిగింది అని అంటే కనుక ద ఆన్సర్ వచ్చేసి విశాఖపట్నంలో మనకైతే కనుక జరిగింది. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ recently unveiled the logo and mascot for the Women's Asian Champions Trophy 2024, which will be held in Rajgir from November 11th to 20th. What is the name of the mascot for this particular event? ఎస్, ఇప్పుడు ఇక్కడ మనకి స్పోర్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ అండి. ద విమెన్స్ ఏషియన్ ఛాంపియన్షిప్, సో మనకి ట్రోఫీ 2024 రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక న్యూస్లో ఉంది. విమెన్స్ ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2024. ఏం తెలియాలి దీనికి సంబంధించి మనకి అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 8th ఎడిషన్ ఆఫ్ ద ఇప్పుడు 2024లో జరిగినటువంటిది. సో ద విమెన్స్ ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ జరిగిందండి మనకి ఇక్కడ నవంబర్లో మనకైతే కనుక కంక్లూడ్ అయ్యింది. విమెన్స్ ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ మనకైతే కనుక కంక్లూడ్ అయ్యింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే కనుక ఇది మనకి దేనికి సంబంధించింది అని అంటే, ఇట్ ఈజ్ ఏ బైఎనియల్ ఫీల్డ్ హాకీ టోర్నమెంట్ అండి. దేనికి సంబంధించింది? ఇది ఫీల్డ్ హాకీకి సంబంధించినటువంటిది. ఇది ఫీల్డ్ హాకీ, బైఎనియల్ ఫీల్డ్ హాకీ టోర్నమెంట్. ఎవరు ఆర్గనైజ్ చేశారు దీన్ని అని అడుగుతూ ఉంటారు. సెకండ్ ఇంపార్టెంట్ వన్, ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ఏషియన్ హాకీ ఫెడరేషన్. ఆర్గనైజ్డ్ బై ఏషియన్ హాకీ ఫెడరేషన్ వాళ్ళు మనకి దీన్ని అయితే కనుక ఆర్గనైజ్ చేయడం అయితే కనుక జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్, ఎక్కడ జరిగింది? ఇట్ టుక్ ప్లేస్ ఇన్ రాజ్గీర్ బీహార్లో మనకైతే కనుక ఈ యొక్క ఈవెంట్ అయితే కనుక జరిగిందండి. అండ్ ఫ్రమ్ 11th నవంబర్ నుంచి మనకైతే కనుక కంక్లూడ్ అయిందనమాట మనకి. సో 2024లో మనకి. సో హూ వాజ్ ద ఛాంపియన్ ఎవరు మనకి ఎక్సర్సైజ్లో? ఇది నవంబర్లో కంక్లూడ్ అయిపోయింది. సో సిన్స్ ద అప్డేటెడ్ ఇది మనకైతే కనుక చెప్తున్నాను నేను. ఏంటి అని అంటే కనుక ఛాంపియన్షిప్ వచ్చేసి ఇండియా వన్ దిస్ పర్టికులర్ ట్రాఫీ అండ్ దిస్ వాజ్ ద థర్డ్ టైటిల్ ఫర్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్. మనం ఎవరిని డిఫీట్ చేసాం? బై డిఫీటింగ్ ద చైనా. సో చైనాని మనం డిఫీట్ చేస్తూ ఇండియా వన్ దిస్ అండ్ ఇట్ వాస్ ద థర్డ్ టైటిల్ దట్ ఇండియా వన్ అండి. సో దెన్ హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ గుడియా ఈజ్ యాక్చువల్లీ ద మాస్కాట్ ఫర్ దిస్ పర్టికులర్ ఈవెంట్. ఇది అడుగుతారండి ఖచ్చితంగా మనకి. సో ద గుడియా ఈజ్ ద మాస్కాట్ ఫర్ దిస్ పర్టికులర్ ఈవెంట్. అండ్ హియర్ యూ షుడ్ ఆల్సో నో అబౌట్ ఏషియన్ హాకీ ఫెడరేషన్ గురించి ఏం తెలియాలి మనకి? ఏషియన్ హాకీ ఫెడరేషన్ గురించి ఏం తెలియాలి? వాట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి దిస్ ఈజ్ ద గవర్నింగ్ బాడీ ఫర్ ద స్పోర్ట్ ఆఫ్ ఫీల్డ్ హాకీ. గవర్నింగ్ బాడీ ఫర్ ద స్పోర్ట్ ఆఫ్ ఫీల్డ్ హాకీ. ఎస్, ఇన్ ఏషియా ఓవరాల్గా మనకి ఏషియా రీజియన్లో మనకి ఏంటంటే కనుక చూసుకుంటుంది. ఇందులో మనకి అరౌండ్ 33 మెంబర్ అసోసియేషన్స్ అయితే కనుక ఉన్నారండి మనకి. 33 మెంబర్ అసోసియేషన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఏషియన్ హాకీ ఫెడరేషన్. ఇది మనకి ఏంటంటే వీళ్ళ యొక్క పేరెంట్ ఆర్గనైజేషను అఫిలియేటెడ్ టు ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్.
ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ తోటి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఏషియన్ హాకీ ఫెడరేషన్ అయితే కనుక ఇది అయి ఉన్నారు. ఇది మనకి ఎప్పుడు ఫౌండ్ చేశారు అని అంటే ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1958లో మనకైతే కనుక దీన్ని అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇండియా మెంబరా కాదంటే ఎస్, ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ అసోసియేషన్స్ ఆఫ్ ద ఏషియన్ హాకీ ఫెడరేషన్. దెన్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయని అడుగుతూ ఉంటారు. కౌలాలంపూర్, మలేషియా. కౌలాలంపూర్, మలేషియా. ఎస్, కౌలాలంపూర్, మలేషియా వచ్చేసి మనకైతే కనుక వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయండి. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఎక్కడ జరిగింది అని అడగచ్చు, ఎవరు ఆర్గనైజ్ చేశారు, ఈ యొక్క విమెన్స్ ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రాఫీ దేనికి సంబంధించింది అని అడగచ్చు. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎవరు ఛాంపియన్, వాట్ ఈస్ ద మాస్కాట్ ఏంటి, ఏషియన్ హాకీ ఫెడరేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, ఎనీథింగ్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. అండ్ హియర్ మీరా, బుల్బుల్, గుడియా, చోతి అండ్ యాజ్ వెల్ యాజ్ తారా. గుడియా ఈజ్ బేసికల్లీ ద మాస్కాట్ ఫర్ దిస్ పర్టికులర్ ఈవెంట్ which was unveiled by the Bihar Chief Minister Nitish Kumar. Clear andi? Moving to that of the next one. In October 2024, which financial institution launched a new product named called as Uday, which is aimed at offering the small ticket loans against property to support the MSME owners in Tier 2, Tier 3 and as well as the Tier 4 cities. Yes. So recently manaki అర్కా ఫిన్క్యాప్ లిమిటెడ్ వాళ్ళు అయితే కనుక ఉన్నారు. ఈ అర్కా ఫిన్క్యాప్ లిమిటెడ్ వాళ్ళు ఒక కొత్త లోన్ ప్రోడక్ట్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారు. దాని పేరే మనకి ఏంటంటే కనుక ఉదయ్ అండి. సో ఈ ఉదయ్ అండర్లో మనకి ఏం చేస్తున్నారు అని అంటే కనుక దే విల్ ఆఫర్ సో దట్ ఈస్ స్మాల్ టికెట్ లోన్స్. సో స్మాల్ టికెట్ లోన్స్ ఎగెనెస్ట్ ప్రాపర్టీ వీళ్ళు అయితే కనుక మనకి ఆఫర్ చేస్తున్నారు. అంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎవరి గురించి, ఎంఎస్ఎంఈ సెక్టార్ డెవలప్మెంట్ గురించి. ఎంఎస్ఎంఈ సెక్టార్ డెవలప్మెంట్ గురించి వీళ్ళైతే కనుక అర్కా ఫిన్క్యాప్ లిమిటెడ్ వాళ్ళు అయితే కనుక మనకైతే చేసుకుని వస్తున్నారు. అండ్ అరౌండ్ లోన్స్ వచ్చేసి మనకి 10 lakh to 30 lakh అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నారండి. 30 lakh. అండ్ ఎక్స్క్లూజివ్లీ దేనికి, లైక్ Tier 2, 3 అండ్ యాజ్ వెల్ యాజ్ ద 4 సిటీస్లో. ఈ సిటీస్లో ఉండేటువంటి స్మాల్ బిజినెస్ ఓనర్స్ని ఫర్దర్గా మనకి ఏంటంటే కనుక ఇంకా ఎంకరేజ్ చేయడం గురించి, ప్రమోట్ చేయడం గురించి మనకైతే కనుక వీళ్ళు ఈ యొక్క ఉదయ్ అనేటువంటి ప్రోడక్ట్ని అయితే కనుక మనకి తీసుకుని వచ్చారు. ఇనీషియల్లీ దీన్ని మనకి ఏంటంటే 5 places ఇన్ తమిళనాడులో మనకి ఇనీషియల్గా అయితే కనుక లాంచ్ చేశారండి. ఆ తర్వాత లేటర్ ఆన్ మనకైతే కనుక ఎక్స్పాండ్ చేస్తాము అని చెప్పేసి అయితే కనుక చెప్తున్నారు. అండ్ ఈ అర్కా ఫిన్క్యాప్ లిమిటెడ్ అనేటువంటిది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సబ్సిడరీ ఆఫ్ దేనికి సబ్సిడరీ అని అంటే కనుక ఇట్ ఈస్ అ సబ్సిడరీ ఆఫ్ కిర్లోస్కర్. ఎస్, ఇట్ వాజ్ అ సబ్సిడీ ఆఫ్ కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ లిమిటెడ్ వాళ్ళ యొక్క సబ్సిడరీ కంపెనీ మనకిది. సబ్సిడరీ ఆఫ్ కిర్లోస్కర్ ఆయిల్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళ యొక్క కంపెనీ అనమాట మనకిది. వీళ్ళు ఈ ఉదయ్ అనేటువంటి ప్రోడక్ట్ని మనకి రీసెంట్గా తీసుకుని రావడం జరిగిందండి. క్లియర్? ఎస్. సో ద ఆన్సర్ ఈస్ అర్కా ఫిన్క్యాప్ లిమిటెడ్ ఈస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which state government has recently launched the Sankalp initiative to address the drug trafficking and support the rehabilitation of drug addicts, including the establishment of a model de-addiction center in the Pachad subdivision of Sirmaur district? Yes. So recently manaki హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా ఈ యొక్క సంకల్ప్ ఇనిషియేటివ్ అని చెప్పేసి మనకైతే తీసుకుని వచ్చారండి. ఈ సంకల్ప్ ఇనిషియేటివ్ ఏంటంటే కనుక డ్రగ్ అడిక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత మళ్ళీ డీ అడిక్షన్ చేయించడానికి, సో వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్కి మనకి పంపించడానికి మనకైతే కనుక హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఈ యొక్క సంకల్ప్ ఇనిషియేటివ్ని అయితే కనుక తీసుకుని వచ్చారు. సో హియర్ దెర్ విల్ బి ఎస్టాబ్లిషింగ్ ఏ డీ అడిక్షన్ సెంటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ రీహాబిలిటేషన్ సెంటర్. డీ అడిక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ రీహాబిలిటేషన్ సెంటర్ అది కూడా ఎస్టాబ్లిష్ చేసి ఎవరైతే కనుక ఈ యొక్క డ్రగ్స్ ద్వారా ఎడిక్ట్ అయిపోయారో అలాంటి వాళ్ళని మనకి ఏంటంటే ఇది చేస్తున్నారు. సో ద ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ ఇస్ ద ఆన్సర్ అండి, హిమాచల్ ప్రదేశ్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. సో షిగేరు ఇషిబా హ్యాస్ రీసెంట్లీ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్. హీ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడుగుతున్నారండి. సో హీ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్. హూజ్ క్యాపిటల్ వచ్చేసి మనకి టోక్యో ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ జపాన్.
Yes, and these are the important things that you are expected to know. I hope you learned something. If you have learned it, please do like it and as well as the comment as well. So ask me more and more things. Definitely we will come up with the more questions, Andy. So yes, thank you so much. We require your support. Let's meet again in the next session.